నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇల్లంతకుంటలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి. రక్తదానంపై అవగాహన అవసరం. వరల్డ్ హెల్త్ డే కార్యక్రమంలో డాక్టర్ల సూచనలు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై పాత్రేంటో చెప్పు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సుడా చైర్మన్ ఫైర్. వాట్సాప్ చాట్స్ ఫోటోలతో సరి. ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆలయంలో శ్రీ సీతారాముల పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు స్వామివారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. మార్చి 30న ఆలయంలో ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 6 శ్రీరామనవమి వరకు కొనసాగాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శోభాయాత్ర కన్నుల పండుగ జరిగింది. వేములవాడ పురవీధుల భక్తులతో సందడిగా మారింది. వేడుకలు సక్సెస్ చేయడం పట్ల ఈవో వినోద్ను ఆలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. కాగా రాజనకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో సోమవారం ఆలయానికి భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలను సక్సెస్ చేయడం పట్ల ఆలయ అధికారులు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వినోద్ సత్కరించారు. రోజువారీ కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేశారని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు జయకుమారి, శ్రవణ్ కుమార్, అశోక్, పర్యవేక్షకులు వరి నరసయ్య, శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్లు పురాణ వంశీ, బొడ్సు మహేష్, లతాదేవి, మమతలతో పాటుగా ప్రధాన అర్చకులు మామిడిపల్లి రాములు, చంద్రగిరి శరత్, గోపనగారి రఘు గౌతమ్, కూరగాయల శ్రీనివాస్, సుశీల్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి దర్శనం కోసం క్యూలైన్లో బారులు తిరిగారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడి మొక్కలు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు ఆలయ ఈవో వినోద్. చాలా బాగా పనిచేసిండ్రు కాబట్టి ఇట్లే స్పిరిట్ ని మనం కొనసాగిస్తే గుడికి మంచి పేరు వస్తుంది. మన స్టాఫ్ చాలా తక్కువ, చాలా మంది వెళ్ళిపోయారు. సూపరింటెండెంట్ వెళ్ళిపోయినారు, సీనియర్ అసిస్టెంట్లు వెళ్ళిపోయినప్పుడు కూడా ఉన్న తక్కువ స్టాఫ్ తోటి చాలా అద్భుతంగా మనం అంతా రిజల్ట్ తీసుకొచ్చాం. ఏ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు, ఏ చిన్న మాట రాలేదు, విమర్శ రాకుండా చేసుకున్నాం. కాబట్టి స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువ ఉండి మనం కొంచెం కష్టపడితే గెటాన్ అయిపోతుంది. ఇవాళ సోమవారం ఉంది, మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడితే చాలు. ఇక 2 గంటల తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు 10 మంది పని చేసిన దగ్గర 4 పని చేసుకుంటూ 6 మంది ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. రక్తదానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు ప్రముఖ వైద్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఐఎంఈ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డాక్టర్ యనమల నరేష్, డాక్టర్ నవీన్ తో పాటు పలువురు ప్రముఖ వైద్య నిపుణులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 7 సెకండ్లో మదర్ లేక చైల్డ్ మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు బాధ్యతలో ఉండాలని, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ విజయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ రఘురామన్, వెంకటేశ్వర్లు, మాధవి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఉషా, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్రీలత పాల్గొన్నారు. కానీ ఎందుకు అవ్వట్లేదు అనేది అక్కడ గ్రౌండ్ లెవెల్లో డిఫరెంట్గా ఉంది. మీ సార్ చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ అనేది 0. ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి బెడ్ దిగట్లేదు. ఇది మా అబ్జర్వేషన్. అందుకే ఇప్పుడు సార్ చెప్పినవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంతకుముందు అందరూ మనం పనులు చేసుకుంటూనే ఉండేటోళ్ళు. డెలివరీ టైం వరకు పెయిన్స్ వస్తాయి, డైరెక్ట్ డెలివరీ టైంకి వెళ్ళిపోయేటోళ్ళు, డెలివరీ అయిపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. అసలు బెడ్ దిగట్లేదు కాబట్టి పెయిన్స్ని ఓర్చుకోవట్లేదు. ఒకటి వాళ్ళ మజిల్స్ కూడా పుష్ చేయడానికి సహకరించట్లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఆ పెయిన్స్ భరించట్లేదు. ఆ పెయిన్స్ రావడానికి ఆ మజిల్స్ బేబీని కిందికి పుష్ చేయడానికి కావాల్సినంత బలం కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ న్యూ బార్న్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది మన సమాజంలో అని మనం తెలుసుకోవాలంటే ఒక కొలమానం ఉంది, దట్ ఈస్ అ స్కేల్. ఏముందంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనే ఒక రేట్ ఉందండి. దీన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇది ఎంత ఉంది అని మనం చూస్తే దీని ప్రకారంగా సమాజంలో ప్రెగ్నెంట్ ఉమెన్ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, న్యూ బార్న్ హెల్త్ ఎలా ఉంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఈ లెక్కల ప్రకారంగా ఒక 1 lakh లైఫ్ బార్న్ న్యూ బార్న్స్కి ప్రతి 1 lakhకి ఎంతమంది గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు అనేది చెప్పే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది దీని ఆధారిత బేసిస్ చేసుకొని మనం సమాజంలో ఎంతవరకు పురోగతి సాధిస్తున్నాము అనేది డిసైడ్ అవుతుంది. ఎలా చెప్తాము అంటే నార్మల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి 1000 మంది పిల్లలు పుడితే 17, 18 మంది మాత్రమే చనిపోతున్నారు. కానీ మన ఇండియా విషయానికి వస్తే ఇంతకుముందు లైక్ 2014లో 40 మంది వరకు చనిపోయేవారు. 2020 వరకు మనం ఆల్మోస్ట్ దాన్ని 30కి తీసుకురాగలిగాం. ఇప్పుడు లేటెస్ట్గా 2023 వరకు మనం 25 మంది, అంటే ప్రతి 1000 మంది పుడితే ఒక మదర్ని ఎడ్యుకేట్ చేస్తే ఆ మదర్ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తుంది, తన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. దాంతో సమాజం ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మదర్తో వచ్చే తేడాలు మనకి గతంలో ఎన్నో చరిత్ర నుంచి చూస్తుంటే, పురాతన కాలం నుంచి చూస్తుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శ్రీరాముడు అంత మంచి వ్యక్తిత్వం ఎందుకు కలిగి ఉన్నాడంటే వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి చెప్పింది. శివాజీ అంత గొప్ప దేశభక్తుడు ఎందుకు అయ్యాడంటే వాళ్ళ మదర్ కారణం. ఇట్లాంటివి ఎన్నో. దీనివల్ల మనం ఒక మదర్ని చక్కగా ఎడ్యుకేట్ చేస్తే ఆ మదర్ సమాజానికి చేసే ఉపయోగం ఎంతో ఉంటుంది. ఫౌండేషన్ స్టోన్స్ సరిగ్గా ఉన్నప్పుడు అంతా కూడా సరిగ్గా ఉంటుంది. ప్రతి సెకండ్కి, ప్రతి 7 సెకండ్లకి ఒక మదర్ కానీ బేబీ కానీ చనిపోతున్నారు ప్రపంచంలో. అంటే మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. మనము వీటి అన్నిటినీ మిడ్వైఫ్స్, ప్రెస్ పీపుల్, తర్వాత ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్ ద మెడికల్ పీపుల్ అందరిని ఎడ్యుకేట్ చేసి, దీని గురించి ఎడ్యుకేట్ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలని చెప్తే దాంతో ఎంతో డిఫరెన్స్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ బాలుడు కానీ బాలిక కానీ ముఖ్యంగా వారి సమయం ఎక్కడ స్పెండ్ చేస్తారు? ఒకటి తల్లి, ఒకటి తండ్రి, 3 ఉపాధ్యాయుడు, తర్వాత చుట్టాలు, ఫ్రెండ్స్ లేక సొసైటీ. సో వీళ్ళను గమనించుకుంటూనే ఆ బాలుడు కానీ బాలిక కానీ ఒక వ్యక్తిగా మారతాడు. సో ఇందులో మనము తల్లిదండ్రులుగా బాధ్యత సరిగా నిర్వహిస్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఉపాధ్యాయుడు, ఉదాహరణకి ఇది కూడా ఇదివరకే చెప్పారు, మనం ఏది చెప్తామో అది ఆచరించాలి. సో ఉదాహరణకి మద్యపానము మంచిది కాదు అని ఆ బాలుడికి చెప్పారు. మనకి తెలుగులో ఒక వర్డ్, ఒక సెంటెన్స్ ఉంటుంది, వైద్యో నారాయణో హరి అని చెప్పి. అంటే ట్రీటింగ్ ఫిజిషియన్ ఒక దేవునితో సమానం. సో నారాయణ, హరి అని పిలుస్తుంటాం. అలాంటి ఇమేజ్ ఉన్న డాక్టర్స్ ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి రావడం అనేది చాలా అభినందనీయదాయకం. అండ్ ఇది సొసైటీలో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని కూడా ఇస్తుంది. మనకి బ్లడ్ డొనేషన్ పైన చాలా మిత్స్ ఉంటాయి, బ్లడ్ ఇవ్వడం వల్ల వీక్ అయిపోతారు అట్లా అని చెప్పి అనుకుంటారు. కానీ అలాంటిది డాక్టర్స్ వచ్చి మేము ఇస్తున్నాము, సొసైటీలో కామన్ మెన్ కూడా ఇవ్వాలి అన్న ఇదితో ముందుకు రావడం ఇస్ హైలీ అప్రిషియబుల్. సో వి థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమానికి 246 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని ఆయా మండలాలు, నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. ఫిర్యాదులను ప్రాధాన్యత పరంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇల్లంటికుంట మండలంలోని పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి బీమా చెక్కును అందజేశారు కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. బాధితుల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్తో కలిసి ఆమె స్వీకరించారు. ప్రజావాణి పోర్టల్లోని పెండింగ్ దరఖాస్తులు కూడా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం మొత్తం 246 దరఖాస్తులు స్వీకరించగా వాటిని సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ల లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, జీటీడీఓ పవన్ కుమార్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కలెక్టర్ ను కలిసి 2వ విడత డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు సుమారు 10 లక్షల దళిత బంధు మంజూరు చేసిందని, ఇందులో తొలి విడతల నిధులు విడుదలైన 2వ విడత నిధులు మంజూరు చేయడం లేదన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలు విలీనమైన తమ కాలనీకి కనీసం రోడ్డు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలుగునూరు వెంకటేశ్వర కాలనీకి చెందిన కళ్యాణ్ చంద్ర 5 ఏళ్లుగా అనేక వినతి పత్రాలు ఇచ్చినా మున్సిపల్ అధికారులు స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రోడ్డు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏదైతే దళితుల అభ్యున్నత కొరకు ఇచ్చిన 9,90,000 ఉన్నాయో దాంట్లో మొదటి విడతగా ఇచ్చిరు. మిగతా 2వ విడతకు సంబంధించి ఎలాంటి షరతులు లేకుండా 2వ విడతను గ్రౌండింగ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరాంతం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని కొంచెం నిర్ణయం తీసుకొని వెంటనే ఈ లబ్ధిదారులకు గ్రౌండింగ్ అయ్యే విధంగా మీరు ప్రాసెస్ చేయాలి. గైడ్లైన్స్ వెంటనే విడుదల చేయాలి. లబ్ధిదారులు అందరూ అయోమయానికి గురవుతూ ఉన్నారు ఏం జరగబోతోందని చెప్పి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం మారి 13 నెలల్లో అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ లబ్ధిదారులు. మరి రానున్న రోజులలో కూడా మిగతా సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనేక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైతే 9,90,000 నుంచి 2వ విడత ఉందో వాటిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 2వ విడత గ్రౌండింగ్ చేయాలని చెప్పి సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గం ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కార్పొరేషన్కి సంబంధించి మెర్జ్ అయినా కూడా మా దగ్గర ఉన్న వినియోగించుకునే ప్రధాన రహదారి ఈరోజు ఇబ్బందికరంగా మారింది. పిచ్చి చెట్లు మొలిచి కనీసం మట్టి రోడ్డు కూడా వేసే పరిస్థితి కూడా లేదు. ఈ విషయం పైన గతంలో మేము 2-3 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కనీసం గ్రావెల్ అనేది మా కాలనీ అయినా చూడకపోయినా పర్వాలేదు, ఇక్కడ ముఖ్యమైన కార్యాలయాలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన ముఖ్యమైన కార్యాలయాలు, టీచర్ ట్రైనింగ్ సెంటరు, అలుగునూరు సబ్ స్టేషను, మామూలుగా ఇక్కడ మానసిక వికలాంగుల పాఠశాలకు సంబంధించి ఉన్నాయి. పిఓ ఆఫీస్ ఉన్నది, కొత్త భూగర్భ జల శాఖ ఉన్నది, ఒక ప్రధాన గుడి ఉన్నది. కాలనీ ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయమని, కనీసం మట్టి రోడ్ అయినా పోయమని అధికారులను వేడుకుంటే ఇవరకల్లో కూడా చర్యలు తీసుకోలేదు. పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు బీమా చెక్కును అందజేశారు జిల్లా కలెక్టర్ ప్రమేయ సత్పతి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఇల్లంతకుంట మండలం మల్యాలకు చెందిన గురుకొండ రాజాబాబు, శ్రీరాములపల్లికి చెందిన తిరుపతి మరణించగా వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల చొప్పున బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో జిల్లా యంత్రాంగం తరపున జిల్లాలోని సుమారు 2,700 మంది పారిశుద్ధ్య కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించామని గుర్తు చేశారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి బీమా చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీరు అందరూ కూడా చాలా మంది హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. డిఎంహెచ్ఓ గారు సహకారం తీసుకుంటూ మెడికల్ ఆఫీసర్స్ డిఎంహెచ్ఓ గారు ఆధ్వర్యంలో మనము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. జిల్లా యంత్రంగా కూడా మనము ఇప్పటి వరకే అయితే 54 క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేయించాము. మన వర్కర్స్ అందరికి క్యాటరాక్ట్ సర్జరీస్ చేయించాము. చాలా మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరం పడితే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ రెజిమెంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ శానిటేషన్ వర్కర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ హెల్త్ చెకప్ చేయరు కాబట్టి ఆ ఉద్దేశంతో మనం హెల్త్ కార్డ్ డిజైన్ చేసుకున్నాము. ఆ కార్డులో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముంటుంది, లైక్ వాళ్ళ మెడికల్ హిస్టరీతో సహా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, వాళ్ళు హిమోగ్లోబిన్ అన్నీ కూడా ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ నంబర్తో సహా ఎవరెవరు ఏ డేట్లో చూసారు, ఓపీ రెఫరల్ స్లిప్ ఇట్లా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటుంది దీంట్లో. మళ్ళీ వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఏదైనా తాగుతారా, ఏదైనా తంబాకు కానీ ఇంకా ఏదైనా స్మోకింగ్ హ్యాబిట్స్తో సహా అన్నీ ఇక్కడ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ టీపీసీసీ చీఫ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఖండించారు. సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని, అమలులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మీ పాత్ర ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ₹1 కూడా తీసుకురాని స్థితిలో బండి సంజయ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తో కుమ్మక్కై కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు ప్రజలందరూ చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, పారదర్శక పాలన కొనసాగుతుందని కొనియాడారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఇలా భారతీయ జనతా పార్టీని రబ్బర్ స్టాంప్ చేసినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు, బండి జనతా పార్టీని చేసిండు భారతీయ జనతా పార్టీ.
బీజేపీ అంటే బండి జనతా పార్టీ. కరీంనగర్లో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి వందల కోట్లు అవినీతి జరుగుతూ ఉంది, అశాస్త్రీయంగా జరుగుతూ ఉంటే ఏ ఒక్కనోడు మాట్లాడినటువంటి అప్పటి ఎంపీ ఇప్పటి మంత్రి ఆయన ఇష్టారాజ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ పక్కకు పెట్టి ఇలా మళ్ళా దొంగలు ఒకటైనటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అంటే నువ్వు బండి జనతా పార్టీని చేసి నీ పార్టీని రబ్బర్ స్టాంప్ చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలకు లేదు. ముఖ్యమంత్రి గారికి మా అధిష్టానం అంత స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలా 42% రిజర్వేషన్ కల్పించి ఆ రిజర్వేషన్ కల్పించిన దాన్ని కనీసం అనుమతించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతించడానికి ఒక బీసీ నాయకునిగా నీ పాత్ర ఏంది ఫస్ట్ గజ్జెప్పు అని అడుగుతాను. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎవరి వాటా ఎంతో అంత రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా 42% రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కలెక్టర్లు. తమ గోడు వెళ్లబోసుకునేందుకు ఆయా మండలాలు, పట్టణాలు, నగరాల నుండి ఈ కార్యక్రమానికి వస్తున్నారు బాధితులు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జిల్లా కేంద్రానికి వచ్చిన బాధితులకు న్యాయం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఎలా ఉన్నా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ప్రజావాణికి వచ్చామా, టైంపాస్ చేశామా, వెళ్లామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమమే నిదర్శనం. ఇదిగో వీరిని చూడండి, వీరంతా జిల్లా స్థాయి అధికారులు. బాస్ జిల్లా కలెక్టర్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తుంటే వీరు మాత్రం దర్జాగా ఫోన్లో వాట్సాప్ చాట్స్, ఫ్యామిలీ ఫోటోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇది కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలోని ప్రజావాణిలోని దృశ్యాలు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంటే మరోవైపు ఎదురుగా సీట్లో కూర్చున్న జిల్లా స్థాయి అధికారులు ఇలా ఫోన్లో వాట్సాప్ చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్వీకరిస్తున్న దరఖాస్తులు, వాటి పురోగతిపై ఏం మాత్రం ధ్యాస లేకుండా అధికారులు టైంపాస్ చేయడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మానకొండూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో జీవీఆర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. నగర పార్టీ అధ్యక్షులు చల్లహరి శంకర్ జీవీఆర్ ని కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవీ రామకృష్ణరావును గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బండారు వేణు, మానకొండూరు మాజీ జెడ్పీటీసీ తాళపల్లి శేఖర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు అడప శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు నెల్లి శంకర్, గడ్డం నాగరాజు నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ వీక్లీ మార్కెట్ రైతు బజార్ రోడ్డు వద్ద గల వరలక్ష్మి సైకిల్ డిస్ట్రిబ్యూటర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. పొల్యూషన్ తగ్గించేందుకు సైకిల్ వినియోగించాలని ప్రయాణికులను కోరారు మంత్రి సంజయ్. సైకిల్ తొక్కడం వల్ల వ్యాయామం కలుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు మాజీ మేయర్ వై సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ బండా సుమా, రమణారెడ్డి, వంగల శ్రీదేవి, పవన్ కుమార్, అనూప్, ఆనంద్, గొట్టె ముక్కుల రమణాచారి, వరలక్ష్మి సైకిల్ డిస్ట్రిబ్యూటర్స్ ఓనర్స్ వల్సా శేఖర్, ప్రీతం, భోగం వెంకటేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అవేర్నెస్ గురించి చాలా మంది ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. అందువల్ల మా దగ్గర చిన్నపిల్లల కిడ్స్ అంటే 6 months 1 year దగ్గర సైకిల్స్ నుంచి పెద్దవాళ్ళ సైకిల్స్ అంటే ఫిట్నెస్ 50,000-60,000 70,000 దగ్గర దాకా సైకిల్స్ అన్ని అందరికీ అందుబాటు ధరలో అందరికీ హోల్సేల్ రేట్లలో ఇవ్వబడను. మరియు అందరికీ అనుకూలంగా
బైసైకిల్స్ తీసుకున్న కస్టమర్స్కు 6 months సర్వీసింగ్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వబడునని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దశాబ్ద కాలం తర్వాత ఎట్టకేలకు విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రభుత్వం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తమవుతోంది. వర్సిటీలోని అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ఇప్పటికిప్పుడు చేపట్టకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ వల్ల ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు మేలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1524 ఉండగా ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీలు, సగం పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో మొత్తం 45 ఖాళీలు ఉన్నాయి. గతంలో మంజూరైన పోస్టులే కాకుండా తాజాగా ఇంజనీరింగ్, లా కాలేజీ మంజూరైన విషయం తెలిసిందే. ఆయా కాలేజీలోని వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీతో పాటు నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. పోస్టుల భర్తీపై దశాబ్దాల కాలంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టే విషయం తెలిసిందే. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో 2008లో ప్రారంభమైంది. ఈ యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెట్టారు. 2009లో బి ఫార్మసీ కోర్సును ప్రవేశపెట్టారు. ఎంకామ్, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సి కోర్సులు ఉన్నాయి. 12 కోర్సులుగా 22 డిపార్ట్మెంట్లుగా కొనసాగుతున్నాయి. ఇందులో తెలుగు మీడియంతో పాటు ఉర్దూ మీడియం కోర్సులు నిర్వహిస్తున్నారు. సోషియాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి బాటనీ, మ్యాథ్స్ కోర్సులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ ప్రారంభమై 17 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయి నియామకాలు చేపట్టలేదు. దీంతో యూనివర్సిటీ భారిష్టాలు ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు ఆశలు చిగురించాయి. ఆ తర్వాత ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇల్లంతకుంటలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి. రక్తదానంపై అవగాహన అవసరం, వరల్డ్ హెల్త్ డే కార్యక్రమంలో డాక్టర్ల సూచనలు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై పాత్రేంటో చెప్పు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సుడా చైర్మన్ ఫైర్. వాట్సాప్ చాట్స్ ఫోటోలతో సరి, ప్రజావాణిలో అధికారుల కాలక్షేపం. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.